తాము డబ్బులను గోల్మాల్ చేశామంటూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దినేష్ మటోరియా చేసిన ఆరోపణలు అవాస్తవమని కిరాణా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బండారి వామన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బులు గోల్మాల్ చేసినట్లుగా ఆధారాలు ఉంటే చూపెట్టాలన్నారు. తమ వద్ద అసోసియేషన్ లెక్కలు పూర్తి ఆధారాలున్నాయని అసత్యపు ఆరోపణలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు నేను బండారి వామన్ మాజీ కిరాణా అధ్యక్షుడిని, మరి అనిల్ చింతావా ఆర్గనైజ్ సెక్రటరీ, మా ఇద్దరి పైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అనుకుంటున్న దినేష్ మటోరియా గారు అసత్య ప్రచారాలు చేసి మాపై దేనిపోని నిందలేశారు. మరి మేము ఎప్పుడు కూడా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొని రండి. మరి మేము ఏ ఒక్క వ్యక్తికి కూడా ఒక్క రూపాయి ఇచ్చేది లేము. మా ఉన్న దగ్గర ఫండ్ని వాళ్ళు పంచమంటున్నారు. కానీ ఆ ఫండ్ అనేది మా అసోసియేషన్కి సంబంధించింది, అసోసియేషన్ వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ ఇంతవరకు మా మీద ఏదైతే అసత్య ప్రభావం చేస్తుందో మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు పంపించండి. మేము కూడా మీకు ఒక టైం ఇస్తాం. మా దగ్గర రండి. ఆదివారం నాడు 7 నుంచి 9 వరకు మేము అక్కడ ఉంటాం. మీరు మా దగ్గర రండి. మీకు ఏమైనా ఇవి ఉంటే మాకు చెప్పండి. మేము మీకు మా మొత్తం లెక్కలు చూపెడతాం. కిరాణా స్టేషన్లకు మరి మా దగ్గర ఏమున్నా అని మొత్తం లెక్కలు చూపిస్తాం. మరి మా మీద అసత్య అపరాలు ఇంతవరకు చేయొద్దు. మరి ఇంకో ఏదైనా అసత్యాపరాలు ఇంతకు ముందు చేస్తే మీ మీద చక్కెర డబ్బులు ఉన్నాయని లేనిపోయినా చేస్తున్నారు. మేము గోల్మాల్ చేశామని చెప్తున్నాడు. ఏం గోల్మాల్ చేశాం? సంఘం అసోసియేషన్ ఉంది. అసోసియేషన్లో ఏ లెక్క డబ్బులు ఏ లెక్కలు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు రెడీ చేస్తాను. మా దగ్గర ఏమున్నాయి? మా అసోసియేషన్లు ఉన్నాయి. దానికి అసోసియేషన్ లెక్కలు ఇస్తాం. ఏవైతే మా మీద 60 లక్షల రూపాయలు ఆరోపణ చేస్తున్నారు అది అసత్యం. అది వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు వెళ్ళిన ఆధారం ఉంటే మాకు సంపాదించి మరి మేము ఏదైతే మా దగ్గర ఏందో ఆ డబ్బుతోటి మేము సోషల్ వర్క్ చేస్తున్నాము. మా సేవాన్ని నడిపిస్తున్నాము. ఇంకా ఎన్నో సోషల్ వర్క్ చేస్తున్నాము. ఇంతవరకు చేశాము, ఇంకా కూడా చేస్తాం. మరి ఆ గాంధీ కూడా లెక్కలు అనేది మా అసోసియేషన్ చూసుకుంటుంది. మా అసోసియేషన్ సభ్యులకు మేము ఎప్పుడన్నా ఇతను రెడీ ఉన్నాం. శవాయిని తెచ్చిన నుంచి ఆ శవాయిని నేనే మెయింటైన్ చేస్తున్నాను. డ్రైవరు, డీజిల్ ఎవరు కాల్ చేసినా నేను వారికి సర్వీస్ ఇస్తుంటాను. ఆ సర్వీస్కి సంబంధించిన డబ్బులు మీరు ఎవరీ మంత్ నాకు ఇస్తుంటారు. దీంట్లో ఈ అవగతలకు నా అధికారం లేదని నేను తెలియజేస్తున్నాను. శవాయిని మెయింటెనెన్స్, డీజిల్ ప్లస్ ఎవ్రీ 6 months రిపేరింగ్, సర్వీసింగ్, కలరింగ్లకు ఈ అసోసియేషన్ వాళ్ళే ఆ డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి నేను దాన్ని 20 ఏళ్ళ నుంచి నిర్విఘ్నంగా దాన్ని సాగనంపుకున్నాము. అది నాకు ఇచ్చిన వారు సేవా భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈరోజు